సభాధ్యక్షులు మల్లెల ఉచ్చిరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, ముఖ్యంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, వడ్డీ నవీన్ గారికి, కాకుమాని రాజశేఖర్ గారికి, వాళ్ళ బ్రదర్ సికామణి గారికి, పాస్టర్ జోసఫ్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఒకటేంటంటే ఈ రోజున వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. ఎంత వర్షం పడింది అయినా కానీ చాలా ఉక్కపోతగా ఉంది. ఇంత ఈ సమయంలో కూడా అందరూ విసురుకుంటూ ఉన్నారు. అంత ఉక్కగా ఉంది. పైన కూడా ఇక్కడ కూర్చోలేకపోతాను. బట్ వర్షం పడట్లేదు. అదొక్కటే మనకి దేవుడిచ్చిన ఒక వరం లాగా. లేకపోతే వర్షం పడినట్లయితే నిజంగా ఈ సభ ఆగిపోయి ఉండేదేమో. బట్ దేవుడి చిత్తం ఈ సభ జరగాలన్నది. సభ జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సభలో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ వందన సమర్పణ అయ్యేంత వరకు కూడా కూర్చుని ఉండండి. ఎందువల్లంటే నేను రాజమండ్రి నుంచి వచ్చాను. తప్పదు, నేను మళ్ళీ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. నాలాంటి వాళ్ళకి ఎక్సెప్షన్. మీరు మట్టుకు ఈ గుంటూరు నుంచి వచ్చిన దైవజనులు కానీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ మీటింగ్ అయ్యే వరకు మటుకు తప్పగా కూర్చోండి. అది ఇంకొన్ని సభలు పెట్టే వాళ్ళకి ఒక ఉత్సాహం అవుతుంది. పెట్టాలన్న ధ్యాస కలుగుతుంది. మీరు డబ్బులు ఇస్తే కాదు, ఎక్కువ మంది జనం వచ్చి మీరు సభలో పాల్గొంటే అదే గొప్ప దీవెన సభకి. సో ఈ మీటింగు ఎందుకు పెట్టుకున్నామో మీ అందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల. ఈ ప్రవీణ్ పగడాల అంటే ఎవరి ప్రవీణ్ పగడాల? ఎందుకు ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ ప్రవీణ్ పగడాల అనేటోడికల్లా ఉలిక్కిపడుతుంది? నిజంగా ఆ రోజున రాజమండ్రిలో ఒక పాస్టర్ గారిని చంపేశారు అని వెళ్తే ఏమంటే వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి వీడియోలు కావాలంటే ఇచ్చేసేయండి అని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన, మా అబ్బాయి ఒక వీడియో షేర్ చేసి చెప్పాడు, ఈయన తక్కువ మనిషిలా లేడు డాడీ, ఈ వీడియో చూడండి అన్నాడు. ఆ వీడియో చూస్తే అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే, ఈ యాక్ట్స్ అన్ని ఇంతకుముందు నేను అనుకునేవాడిని, ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాయేమో అని అనుకునేవాడిని. అంటే ఆధారాలు లేవు, కానీ అన్ని నిజాలు. ఈ నిజాల్ని బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసిందని ఆయన సాక్ష్యాధారాలతో బయట పెట్టిన వీడియో చూసిన తర్వాత ముగ్ధుడిని అయిపోయి. అప్పుడు అనిపించింది, అప్పుడు వెళ్ళి చూశాను, యాక్సిడెంట్ స్పాట్ చూశాను, ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని చూశాను. తప్పకుండా అనిపించింది నాకు, ప్రవీణ్ పగడాలని చంపేశారు. ప్రవీణ్ పగడాలని చంపడానికి గల కారణం ఏంటి? హర్ష్ కుమార్. ఆయన్ని ఎందుకు చంపుతారు? ఆయన్ని చంపితే ఎవరికి ఉపయోగం? ఆయన అడుగుతుంది లోకం అంతా. ఆయన వీడియోలు చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఎందుకు ప్రభుత్వాలు ఉలుక్కుపడుతున్నాయి. నేను 24వ తారీఖున సభ అంటే ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీసుకొచ్చేసింది. నేను ప్రైవేట్ స్థలంలో పెడితే ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టానని చెప్పి ఆ సభని హైకోర్టులో అడ్డుకుంది. మళ్ళీ నేను పెడతా. ఎక్కడైతే చనిపోయాడో ప్రవీణ్ పగడాల, అక్కడ ప్రవీణ్ పగడాలకి ఘనమైన నివాళి క్రైస్తవ లోకం తరపున ఇచ్చి తీరాలి మనందరం.
అదే ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. ఎందుకు ఇవ్వాలంటే అద్భుతమైన రీతిలో దేవుని సేవ చేయడమే కాదు, ఈయన క్రైస్తవుల యొక్క ఐక్యత గురించి, లూథరన్స్, బాప్టిస్ట్ లేదా రోమన్ క్యాథలిక్స్, ఇలా పెంటెకోస్ట్, ఇంకా రకరకాల బ్రదర్ అండ్ మిషన్, యెహోవా విట్నెస్, రకరకాలుగా విడిపోయింది సంఘం అంతా. వీళ్ళందరినీ కలపడం గురించి ఆయన ప్రాణార్పణం చేశాడు ప్రవీణ్ పగడాల. ఎప్పుడన్నా ఇంత ఐక్యత మనం చూసామండి క్రైస్తవుల్లో? ఇంకా కార్పొరేట్ పాస్టర్లు ఒక్కలే ఇంకా దిగి రావట్లేదు, కానీ ప్రతి చిన్న పాస్టరు, ప్రతి పాస్టరు, క్రైస్తవ ఆడబిడ్డలు హృదయంలో భారం నింపుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు. అంత హృదయాల్ని కదిలించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. నిజంగా ఆయన జన్మ చాలా గొప్ప జన్మ, ధన్యమైన జన్మ. ఎందుకు హతసాక్షి అయ్యాడంటే క్రైస్తవులు క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క క్రియలు, జీవన విధానం అన్నీ కూడా ఆయన బతుకున్నప్పుడు కన్నా ఇప్పుడు 1000 రెట్లు ప్రాచుర్యం వచ్చినాయి. బహుశా అందుకనే ఆయన హతసాక్షి అయ్యాడు. కానీ ఆయన చనిపోయిన విధానం, ఎందుకు చనిపోయాడు, చంపవలసిన అవసరం ఏంటి అని ప్రశ్నించినప్పుడు చంపవలసిన అవసరం ఉంది. ఎవరికి? ప్రభుత్వాలకి. ఒక కోణంతో, ఒక దృష్టితో, కొన్ని కుయుక్తులతో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణితో, అధికార దాహంతో అనేక భావజాలాల్ని దేశ ప్రజల్లోకి చొప్పించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కుట్రల్లోని సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల. అది ఎలాగంటే రకరకాలుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక త్రాటి మీదకు తీసుకురావడమే కాదు, ఆయన చనిపోయినప్పుడు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, ఆయనది యాక్సిడెంట్ కాదు హత్య అని మనం ఎందుకు దృఢంగా నమ్ముతున్నామంటే 24వ తారీఖు మార్నింగ్ ఆయన దేహం మనకు కనబడితే 25వ తారీఖున ఆయన ఆస్తులను, ఆయన బ్యాంక్ అకౌంట్స్ ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన యొక్క కంప్యూటర్ని, ల్యాప్టాప్ని తీసుకెళ్ళిపోయారు, ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోయారు. యాక్సిడెంట్ గా చనిపోతే ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏమైనా ఉందా యాక్సిడెంట్ కేసులో? ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రవీణ్ పగడాల్ని హత్య చేశారన్నానికి. ఇతన్ని కానీ మనం మట్టుబట్టకపోతే సుప్రీంకోర్టులో వేసిన పిల్లు ఏ లాయరు ఏ రకంగా వాదిస్తాడో అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఒక్క ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తాడు? ఇతను చరిత్ర ద్వారా ఏం తెలుసుకున్నాడు? ఏమి వాదనకు ప్రిపేర్ అయ్యాడు? ఎలా వాదిస్తాడు? కంపల్సరీగా ఈయన ల్యాప్టాప్ లోనే ఉంటాయి, ఐప్యాడ్ లోనే ఉంటాయి. కాబట్టి ఇతన్ని వాదన లేకుండా చేయాలి, ఇతను వాదించబోయేది ఏంటన్నది తెలుసుకోవాలి. అదే ఉద్దేశంతో ప్రవీణ్ పగడాలని మట్టుపెట్టారు. ఎందుకంటే ఆ వాదనలతో దేశాన్నంతటిని, దేశంలోని క్రైస్తవులనే కాదు, ఒక గొప్ప
సెక్యులర్ వాదంతో కలిపిన మైనార్టీల్ని, సెక్యులర్ వాదం కలిగిన ప్రతి ఒక్కరిని ఈయన దగ్గరికి చేసేస్తాడు. చాలా ప్రమాదకరమైనటువంటి భాష, ప్రమాదకరమైనటువంటి వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతను బతుకుంటే మనం ఎవరైనా కూడా సమాధానం లేని పరిస్థితులు ఈ రోజున ఈ దేశంలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే ప్రవీణ్ పగడాల్ని చంపేశారు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పరిశీలించాను. అన్ని ఏ ఆధారం చూసుకున్నా కానీ అరే అటాప్సీ రిపోర్ట్లోనేమో మద్యం వాసన ఆనవాళ్ళు లేవంటారు. ఫైనల్ కన్క్లూజన్ రిపోర్ట్లో అరే స్ప్లీన్ కి, కాలేయానికి, వాటికి ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మద్యం, టైల్ ఆల్కహాల్ వాసన సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తారు. హెల్మెట్ ఉంది, హెల్మెట్ కి దెబ్బ తాగలేదు, లోన్ తల పగిలిపోయింది. ముఖానికి మాస్క్ ఉంది, మాస్క్ వల్ల ముఖానికి అంతా హెల్మెట్ కూడా కవర్ చేసి ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా గొడ్డలతో నరికేసి ఉంటుంది. అది హత్య కాదట, యాక్సిడెంట్ అంట. ప్రవీణ్ పగడాల పడిపోయిన గొయ్యి ఎంత ఉంటుందో తెలుసు మీకు? ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు, 2 అడుగుల కన్నా ఎక్కువ దాంట్లో పడిపోయి చనిపోయాడు. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చూసారు. ఇవన్నీ పెట్టుకుని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డంగా వాదిస్తూ నోర్లు నొక్కేసి, సమాజంలో ఉన్నటువంటి అందరి నాయకులు నొక్కేసి ఈ రోజున ఈ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా కలిసి కట్టుగా మనం నిలబడి పోరాటం చేయకపోతే మన హక్కులు కోల్పోతాం. గుర్తుంచుకోండి. మొన్న వక్ఫ్ బిల్ పెట్టారు మైనార్టీలను దెబ్బకొట్టడానికి, రేపు క్రైస్తవ ఆస్తులను కాజేయడానికి ఇంకొక బిల్లు పెడతారు. మన యొక్క క్షేమం గురించే ఆయన అసూలు భాషాడు ప్రవీణ్ పగడాల. అది తెలుసుకోండి. ఏ దేవుడు కాపాడాలనుకుంటే ఆయన కాపాడగలడు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆయన మరణం, నీతిమంతుని మరణం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఖచ్చితంగా మనం ఈ రోజున ఆశీర్వాదం చేసుకుని ఊరి వాడ సభలు పెట్టుకుని మనం ఆయన గురించి మాట్లాడుతూ ఈ వాక్య పరిచర్య చేసుకుంటూ ఈ రోజున ప్రజల్లో మార్పు తీసుకురావాలని మనం ప్రయత్నిస్తూ ఉన్నామంటే అదే గొప్ప మార్పుకు నాకు సంకేతం. మొన్న మీటింగ్ పెడతానంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి చర్చికి పోలీసులు వెళ్ళారు. అక్కడ పిసిసి మెంబర్లు కాడి నుంచి అక్కడ పెద్దల్ని, క్రైస్తవ యువకుల్ని అందరినీ ఆఫ్ చేశారు. వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు. ఎవరన్నా వస్తే తప్పకుండా మీ అందరికీ ఫైన్లు వేస్తాం, మీ అందరికీ మీద కేసులు పెడతాం అని బెదిరించారు. నాగా 16 మంది కమిటీని వేస్తే 16 మందిలో ఒకరికి గుండెపోటు వచ్చేసింది, ఒకరికి జ్వరాలు వచ్చేసినాయి, ఒకరికి నాన్నమ్మ చనిపోయారు, ఒకరికి అమ్మమ్మ చనిపోయారు. 16 మంది పరాపర, ఎవ్వడు కనపడదు. అంటే నన్ను ఒక్కడిని ఏం చేయలేరు కాబట్టి నా యొక్క బలాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే ప్రజలే రావాలం, సంఘమే రావాలం, సెక్యులర్ వాదులే రావాలం. ఖచ్చితంగా ఆ రోజున ఆ మీటింగ్ పెట్టుకుంటే మన యొక్క దొమ్మేంటో ప్రభుత్వం చూసేది. ఈ రోజున ఐతానగర్ వెళ్ళాను నేను.